మరోసారి రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ గుంటూరు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు ఆదేశించింది. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టికెట్లు బలవంతపు అమ్మకాల కేసులో రిమాండ్ విధించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు అంబట్ని తరలించారు. గతంలో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహించిన సమయంలో సంక్రాంతి సంబరాల పేరుతో అంబటి రాంబాబు సంక్రాంతి వైఎస్ఆర్సీపీ లక్కీ డ్రా పేరుతో కూడా ఒక లక్కీ డ్రాని ఏర్పాటు చేసి ఆ లక్కీ డ్రా కూపన్లను అక్కడున్న వాలంటీర్ల ద్వారా బలవంతంగా అక్కడున్న నియోజకవర్గ ప్రజలకు బలవంతంగా అమ్మకాలు చేపట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై అప్పటి జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గాదే వెంకటేశ్వరరావు సత్తెనపల్లి పోలీసులకు అంబటి రాంబాబుపై కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అప్పుడు అధికార పార్టీలో ఉన్న పోలీసులు వారికి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయకపోవడంతో గాదే వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆశ్రయించడంతో కూడా కోర్టు ఆదేశాలతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు.